హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్. మా అమ్మ చేసిన కొత్తిమీర పచ్చడి రెసిపీ చాలా సింపుల్గా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ఒకసారి చెక్ చేసి ట్రై చేయండి. ఫస్ట్ ఒక ప్యాన్లో కొంచెం నూనె వేసేసుకొని దాంట్లోనే పచ్చిమిరపకాయలని ఇలాగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. పచ్చిమిరపకాయని డైరెక్ట్గా వేస్తే పేలుతుందనమాట. సో అందుకని ఇట్లా కట్ చేసేసారంట. అండ్ వీటిని కొంచెం వేయించుకున్న తర్వాత సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అండ్ అదే ప్యాన్లోకి కొన్ని వెల్లుల్లిపాయల్ని తీసుకొని వేయించేస్తున్నారు. అండ్ దీంట్లోకి కొంచెం కరివేపాకు అండ్ ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత మంచిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, నీట్గా వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఒక పెద్ద కప్ తీసుకొని దాన్ని కూడా ఇట్లాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించేస్తున్నారు. అండ్ మనకి కొంచెం కొత్తిమీర అనేది మొత్తం ఎక్కువ వేసుకున్నా కూడా చాలా కొంచెమే వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట వేగిన తర్వాత. సో దాన్ని కూడా తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేశారు మొత్తం వేగిన తర్వాత. అండ్ ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసుకొని దాంట్లోకి కొన్ని టొమాటో పీసెస్ వేసేసుకున్నారు. అండ్ ఇవి వచ్చేసరికి ఒక 2 పెద్ద టొమాటోస్ని ఇట్లా చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేసేసారు. అండ్ ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న పీసెస్ లాగా కట్ చేసి అది కూడా వేసేసారు. అండ్ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు చాలా కొంచెమే వేశారు, ఎక్కువ అవసరం ఉండదని చెప్పారు, బట్ కొంచెం వేస్తే బాగుంటుందంట. అండ్ మూత పెట్టేసి మగ్గించుకున్న తర్వాత ఒక 1 స్పూన్ ధనియాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, కొంచెం పసుపు వేసేసి మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ కొంచెం సేపు మగ్గించారు. మనకి టొమాటోస్ అండ్ ఆనియన్స్ వచ్చేసరికి మనకి మంచిగా మగ్గిపోవాలి. ఇక్కడ చూడండి మంచిగా సాఫ్ట్గా ఉడికిపోయాయి. ఇలాగా చూపిస్తున్నట్టు టొమాటోస్ అండ్ అలానే ఆనియన్ పీసెస్ అన్నీ కూడా మంచిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అండ్ మనం ఇంకా వీటిని దంచుకోవాలి. అండ్ ఒక రోల్ తీసుకొని దాంట్లోకి వేస్తున్నారు, లేదు అంటే మీరు మిక్సర్ జార్ అయినా యూస్ చేయొచ్చు, పర్వాలేదు. అండ్ ఇక్కడ రోల్ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి, ప్రోడక్ట్ని ట్యాగ్ చేస్తాను. అండ్ ఈ రోట్లోకి పచ్చిమిరపకాయలు అండ్ అలానే కొంచెం ఉప్పు వేసేసి దంచారు. అండ్ ముందుగా వేయించి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అండ్ అలానే కొత్తిమీర ఇవన్నీ కూడా మొత్తం వేసేసుకొని మంచిగా దంచుకుంటున్నారు. అండ్ ఇది కొంచెం దంచిన తరువాత ఇట్లా కొంచెం కోర్స్గా గ్రైండ్ అయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ అలానే టొమాటోస్ని కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ మనం ఆల్రెడీ చింతపండు వేగేటప్పుడే వేసాం కాబట్టి సరిపోతుందని చెప్పారు. అండ్ మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని వేడి వేడి రైస్లోకి సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఒకసారి నచ్చితే ట్రై చేయండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.